తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్తున్నది ఏంటి? తెలంగాణ రాష్ట్ర అప్పులకు సంబంధించి వడ్డీలు కడుతున్నాం. దీనికి ప్రధాన కారణం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది. వాళ్ళు జేబులు నింపుకోవడానికి చేసినటువంటి అప్పులకు మరి ఈ రకంగా కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ప్రజల నెత్తిన భారం వేయాల్సి వచ్చింది అనే విధంగా తరచుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పర్యటన సందర్భంగా మరి ఆ భోజనాలకు అయినటువంటి ఖర్చు అక్షరాల 32 లక్షల రూపాయలు, అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ కలుపుకుంటే 1,70,00,000. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైతే హోటల్ తాజ్ కృష్ణ నిర్వాహకులు ఒక బిల్లు పంపినటువంటి క్రమంలో ఈ బిల్లు నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు అంటూ అధికారులు పార్టీ నాయకులు మధ్యలో ఒక చర్చ జరిగినటువంటి క్రమంలో అసలు విషయం బయటకు వచ్చింది. ఏంటి ఈ విషయం అంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలు పేరిట జరిగినటువంటి ఒక బహిరంగ సభకు వేములవాడ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం, ఆయనతో పాటు అనేక మంది వీఐపీలు పార్టీ నాయకులు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ అంటే బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయం పక్కన పెడితే, ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి ఆ దర్శనం కోసం వెళ్ళినటువంటి క్రమంలో ఈయన రేవంత్ రెడ్డితో పాటు ఆయనతో పాటు వచ్చినటువంటి వీఐపీలకు సంబంధించి అక్కడ జరిగినటువంటి రాచ మర్యాద అంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ఆ మర్యాదలకు సంబంధించినటువంటి ఖర్చులు ఎవరైతే మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి సంబంధించి పట్టు వస్త్రాలు కానీ అవి కానీ సమర్పిస్తారు. వాళ్ళ కోసం తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి కోసం తెచ్చినటువంటి పట్టు వస్త్రాలతో పాటు ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి చాలా కాస్ట్లీ పట్టు వస్త్రాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ బిల్లు కానివ్వండి, అదేవిధంగా వీళ్ళు అక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి భోజనాలకు సంబంధించి ఏర్పాట్లు ఏదైతే అక్కడ ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా, అది కూడా ఆలయం పక్కన చైర్మన్ ఛాంబర్ ఏదైతే ఆ ఛాంబర్ని ఒక హోటల్ గదిగా మార్చేసి తాజ్ కృష్ణ నుంచి పిలిపించి అక్కడే ఉదయం టిఫిన్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అక్కడే ఏర్పాటు చేసి వాళ్ళకు వడ్డించినటువంటి పరిస్థితి. వాటన్నింటికి సంబంధించి కలిపి వేసినటువంటి బిల్లు 32 లక్షల రూపాయలు. అంటే ఇందులో ఈ డెకరేషన్తో పాటు వెయిటర్స్ ఎవరైతే వస్తారో, సప్లై చేసే వెయిటర్స్ ఎవరు వస్తారో, ఈ ట్రాన్స్పోర్ట్ వీటన్నింటికి సంబంధించి కూడా అక్కడ వేయడం జరిగింది. దాంతోపాటు ఈ టేబుల్స్, గ్లాసులు, అదేవిధంగా పట్టు వస్త్రాలకు సంబంధించి ఖర్చులు కానివ్వండి, ఓవరాల్గా వీటన్నిటికైనటువంటి ఖర్చు 1,70,00,000 రూపాయలు. అయితే ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటి బిల్లు వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చెల్లిస్తారని చెప్పినటువంటి క్రమంలో ఒక ఉన్నత అధికారి కూడా, జిల్లాకు సంబంధించిన ఒక ఉన్నత అధికారి వాళ్ళే చెల్లిస్తారని ఈ హోటల్ యాజమానికి చెప్పినటువంటి క్రమంలో వాళ్ళు అక్కడికి బిల్లు పంపించడం జరిగింది. కానీ వాళ్ళు మేము చెల్లించాం, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు మళ్ళీ జిల్లా కలెక్టర్ పంపించడం జరిగింది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ చేతిలో ఉంది. మరి దీనికి సంబంధించి బిల్లు ఎవరు చెల్లిస్తారనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా వేములవాడ రాజన్న ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేశారు. గతంలో అనేక మంది మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎంతోమంది వచ్చినప్పటికీ కూడా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏది కూడా జరగలేదు. కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని చెప్పి, అదేవిధంగా అక్కడ జర్నలిస్టులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికి కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రితో పాటు వారితో ఉన్నటువంటి ఒక 100 మంది మాత్రమే. వాళ్ళకి సంబంధించినటువంటి భోజనం ఖర్చే 32 లక్షలు అయితే, అంటే ఒక్కొక్కరికి ఒక ప్లేట్ ఖర్చు 32,000 రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మరి వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారేమో తరచుగా కడుపు కాల్చుకొని పాలన చేస్తూ ఉన్నాం, కడుపు కాల్చుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నాం, కడుపు కాల్చుకొని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని పదే పదే చెప్తున్నటువంటి క్రమంలో మరి ఈ ఖర్చులకు సంబంధించి ఎందుకని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? గత ప్రభుత్వం ఎక్కువ ఖర్చులు పెట్టిందని, గత ప్రభుత్వం ఖర్చులు పెట్టింది కాబట్టి మేము భారాన్ని మోస్తున్నామని చెప్పి పదే పదే చెప్తున్నారు తప్ప మరి వీళ్ళ ఖర్చులు మాత్రం వీళ్ళు తగ్గించుకోవట్లేదనేటువంటిది తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని చెప్పి ఈ అంశాలన్నింటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇది ఈ ఓవరాల్ ఎపిసోడ్ సంబంధించి ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో మరి ఆ వివరాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే ఆ పత్రికలో రాయడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.